శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 7, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, తిథి నవమి, సాయంత్రం 4:36 వరకు, ఉపరి దశమి, వారం శుక్రవారం, నక్షత్రం కృత్తిక, సాయంత్రం 6:43 వరకు, ఉపరి రోహిణి, యోగం వృద్ధి, మధ్యాహ్నం 12:11 వరకు, ఉపరి ధ్రువ, కరణం గరజి, సాయంత్రం 4:36 వరకు, వణజి, రాత్రి 3:20 వరకు, ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 9:30 నుండి 10:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. అమృతకాలం సాయంత్రం 4:28 నుండి 5:58 వరకు. అభిజిత్ కాలం పగలు 11:48 నుండి 12:39 వరకు. వర్జ్యం ఉదయం 7:28 నుండి 8:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు. రాహుకాలం ఉదయం 10:37 నుండి 12:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:25 నుండి 9:01 వరకు. యమగండం మధ్యాహ్నం 3:25 నుండి 5:01 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:49 నుండి 8:23 వరకు. సంగవకాలం ఉదయం 8:23 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:56 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 4:03 వరకు. ఆబ్దిక తిథి ఆషాఢ బహుళ నవమి. సాయంకాలం సాయంత్రం 4:03 నుండి 6:37 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:37 నుండి 8:52 వరకు. రాత్రికాలం రాత్రి 8:52 నుండి 11:51 వరకు. నిషేధికాలం రాత్రి 11:51 నుండి 12:36 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:37. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5:57. సూర్యాస్తమయం సాయంత్రం 6:47. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి వృషభం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి, దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందడంలో ఆలస్యం అవుతుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. వృషభ రాశి, దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతగా కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. మిథున రాశి, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. కర్కాటక రాశి, రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి.
ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి. సింహరాశి సమాజంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు అవుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ధనపరంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. కన్యా రాశి వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. తులా రాశి నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృశ్చిక రాశి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనుసు రాశి కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నాయి. మకర రాశి ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. స్థిరాస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుంభరాశి నిరుద్యోగులకు శుభవార్తలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మీనరాశి నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.